అంత నా మేలుకు ప్రభు సమకూర్చి జరిగిస్తున్నాడు. ప్రైజ్లా. ఆయన ఏమి కూడా అనుకోకుండా జరగలేదు, అన్నీ అనుకునే జరుగుతుంది. ఈ సభలు కానీ లేకపోతే ఈ యొక్క పండుగలు ప్రారంభించడానికి ప్రారంభం నుంచి కూడా మరి బిడ్డలంతో ప్రార్థించిన ప్రార్థన నాకు ఒకే ధైర్యంగా ఉంది. గాలి బాగా వేస్తూ ఉంది. నేను ఒకటి అనుకున్నా, ఏమైతే అయిందేమి గిద్దును నీకు నేను తోడుగా ఉన్నాను ప్రభు చెబుతుంటే గిద్దను అంటాడు, ప్రభు నువ్వు తోడుకుంటే ఏంటి తుఫాలా, నువ్వు తోడుకుంటే వర్షం ఏంటయ్యా అంటే అయిననేమయ్యా వర్షాన్ని గద్దించగల దేవునికి స్తోత్రం. గాలిని గద్దించగలను, అయిననేమి. యుద్ధానికి ఇంకా ధైర్యం చేయాలట. నాకు కొన్ని సూచనలు చూపించాను. భయపడవద్దు, అనేకమైన తుఫాన్లు వస్తాయి, అనేకమైనటువంటి ఈ ఓడ వెళ్తుంటే ఈ నావ నడుస్తూ ఉండగా అనేకమైన ఆటుపోట్లు ఉన్నాయి. ఆటుపోట్లు లేనటువంటి అలలు లేనటువంటి సముద్రాన్ని ఊహించలేరు, మీకు తెలియదు. ఈ కష్టాల్లో, ఈ యొక్క కన్నీటిలో, ఈ సమస్యల సుడిగుండాల్లో ఒక ఆశ, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఎలా తప్పించాడు నువ్వు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఇతరు వరకు ఎన్నలేని సంతోషాన్ని వ్యక్తపరుస్తావు. ఎందుకంటే ఇటువరకు ఇలాగూ ఏదో సాదాగా వెళ్ళిపోతుంది, నా వల్ల నడిచి వెళ్ళిపోతుంది అనుకో. ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆలోచించాలా? ఇంకా ఆహా నా ధన్యత అనుకుని చక్కగా మీరు వెళ్ళండి, చక్క ఫ్రీగా వెళ్ళండి, ఇక మీకేం బాధలేదు, మీరు ధన్యులు అయిపోయారు. ప్రైస్లా. గమనించండి, సాదాగా వెళుతున్నటువంటి సరదాగా నడుస్తున్న జీవితాలను బట్టి ప్రభు ఘనతను అందరు. కానీ కొన్ని శ్రమల నుంచి వెళుతూ ఉండగా ఆ శ్రమల్లో ప్రభు ఆదరిస్తున్న ఆదరణ చూసి వీరు ఆనందంతో ప్రభుని స్తుతిస్తూ ఉండగా ఆయన ఎక్కడ విడిచిపెట్టకుండా గాలిని ఆగు అంటాడు. దేవునికి స్తోత్రం. తుఫాన్ని ఆగు అని చెప్పగలిగిన సత్తాగలిగిన వాడు మన దేవుడు. ఆయన మనల్ని ఎన్నడూను విడువను ఎడబాయనని ప్రభువు చెబితే మనకెందుకు భయం? ఏది జరిగినానండి, మీకు చిన్న విషయం చెప్పి ఒక వార్తలోనికి వెళ్తాను. నేను కళాపాలెం గ్రామంలో కోటాలు పెట్టాను. ఇది ఎందుకు ఈరోజు ఆ మాట గుర్తొచ్చింది, మీకు అన్నిసార్లు చెబుతా, మళ్ళీ చెబుతా. ప్రైజులా. ఎందుకో గమనించండి, కోటాలు ఘనంగా జరిగితే దేవుని కృప పొంద కాదు, కోటాలు ఆగిపోయినా కూడా దేవుని కృప పొందని నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం. ఘనముగా ప్రారంభించాము సభల్ని. మా కళాపాలెంలో మొదటి దినం మనం చేయవలసిన పనులన్నీ చేసేసాం. యవనస్తులు పడాల్సిన ప్రయాసం అంతా పడ్డారు. అంత పనంతా ముగించేసాము, స్టేజీ కట్టేశాం. నా కృప నీకు చాలును అని పెట్టాం. ప్రైజ్లా. స్టేజీ కట్టి మ్యాట్ వేసేసేంటి రెడీగా ఉంటే ఇక చినుకులు నిదానంగా పడతా ఉన్నాయి. నిదానంగా ఈ కొద్ది చినుకులు ఏదో ఎంతసేపు ఉంటాయి అనుకుంటే స్టేజీ కట్టిన మొదలుకుని కూడా మీరు నమ్మండి 2 రోజులు పెట్టాం. మే 25, 26 అవి. ఆ తారీఖుల్లో పెట్టిన కోట 2 రోజులు వర్షం ఆగలేదండి. ప్రైజ్లా. మీరు నమ్మండి, మేము ఎంత సంతోషంగా పెట్టడానికి వెళ్ళామో అదే సంతోషంతో మీటింగులు జరగకపోయినా స్తోత్రాలు చెప్పి వచ్చేసాం. దేవునికి స్తోత్రం. మీకు ఇంకొక విచిత్రమైన కార్యం చెప్పిన స్తుతి కోటం పెట్టి వచ్చాం. ప్రైజ్లా. హల్లెలూయా. ఎందుకంటే పని నాది కాదు, నాకు అదే ధైర్యం. పని నాది కాదు, ప్రభువు పనిది. ప్రభు పని జరిగించగల సమర్థులు కాబట్టి భయం ఏమీ లేదు. మరి మొదటి కోటంలో మొదటి రోజున వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మరి ఆత్మీయ తండ్రి గారు ఎస్ఆర్ గారికి కానీ కూడా వచ్చిన సేవకులకు వందనాలు. దేవునికి స్తోత్రం. చదువుకుందాము, మీకేం భయపడొద్దు. మన టయానికి మించి మాత్రం ఎంత జరిగినా మన టైంలోనే మీరు వదిలిపెడతాం, మిమ్మల్ని ఏమి మించి ఉంచం. ఇక ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయం 10-11 వచ్చా మనం చదువుతుంటే చదవండి. ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 10-11 వచ్చా చదువుతున్నాం. చదవండి అమ్మా. అరణ్య ప్రదేశములోను భీకర కనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. భీకర కలిగిన ధ్వని కలిగిన ప్రాంతములో కూడా
ఆవరించి, స్నేహించి, పరామర్శించి వారిని కనుపాప వలె కాపాడుతున్నాడట. ఏదో ఆయన ఎక్కడో ఉంటే కాదు, నువ్వే ప్రాంతంలో ఉన్నా కూడా, నువ్వు ఏ స్థలములో ఉన్నప్పుడు కూడా నిన్ను మాత్రం విడువనని చదివించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతమంది మధ్య ఉన్నావు, ఆనందంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు కదా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నిన్ను ఆవరించేవాడు, నిన్ను ఆదుకునేవాడు. నమ్మగలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఏ విషయంలో ఆధారపడవసరలా. ఎందుకో తెలుసా? బేకరగలిగిన పాడైన ఎడారటది. అక్కడ ఆయన స్నేహిస్తున్నాడట ఏమ్మా, అక్కడ అతన్ని ఆదరిస్తున్నాడట, అక్కడ అతన్ని పరామర్శించి పలకరించే నాదుడు లేక బాధపడుతున్న వేళ. ఈ రోజున చాలా మంది మీరు గమనించండి, అనేక మంది ఉన్నారు, కానీ ఎంతమంది ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు మనిషి. చుట్టూ చూస్తే చాలా మంది ఉంటారు, కానీ రోజున ఒంటరి వాడిగా బ్రతుకుతున్నారు. మీకు తెలుసో తెలియదో, ఇది ఓపెన్ సీక్రెట్, అందరికి తెలుసు కానీ పెద్దగా దాన్ని పట్టించుకోరు. అందరూ ఉన్నారు, ఇంటి నిండా మనుషులే, కానీ ఎందుకో హృదయంలో ఏదో వెలితి. పరామర్శించేవారు లేరే, నన్ను పలకరించేవారు, ఇంటిలో మనుషులు లేరా? ఓ సహోదరు వచ్చి అంటదే, అన్నయ్య మా ఇంటి నిండా మనుషులు ఉన్నారు, కొండ వండితే ఏమాత్రం ఆగదు, అంతా తింటారు, కానీ మీరు నమ్మండి, నన్ను ప్రేమించే వాళ్ళు కాస్తంత పట్టించుకుని పరామర్శించే వాళ్ళు ఇంట్లో లేరు. అదేంటి ఇంటి నిండా మనుషులు ఉన్నారు, నీకేం తక్కువమ్మా అంటే, లేదు లేదన్నా, నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. ఆ ఒంటరితనంలో ప్రభు అంటాడు, నిన్ను పరామర్శిస్తాను, ఆదరిస్తాను, ఆదుకుంటాను అంటాడు. ఈరోజు చాలామంది ప్రభు లేక, లేకపోతే ప్రభు ఉండి కూడా వాళ్ళ జీవితాలు ఏమీ లేని దరిద్రతలో బతుకుతున్నారు. మీకు తెలుసో తెలియదో, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా దరిద్రత కలిగి ఉంటామో, ఆత్మలో క్షీణత వచ్చి ఆ క్షీణత ప్రారంభమైందో అప్పుడే ఒంటరి వారిగా మిగిలిపోతాం. అందుకే బైబిల్ చెప్పిన మాట, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో నీవు సౌఖ్యముగా ఉండాలని, నువ్వు క్షేమంగా ఉండాలని నీ కొరకు ప్రార్థిస్తున్నానని యోహాను భక్తుడు మాట్లాడతాడు. గమనించండి, ఎందుకనే ఆత్మలో వర్ధిల్లపోతే, ఆత్మీయ జీవితాలు కుంటుపడిపోతే, ఆత్మీయంగా పతనావస్థలో జీవిస్తుంటే ఈ రోజున చాలా మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఎన్ని ఉన్నా, ఏం తిన్నా, మంచి వస్త్రాలు ధరించిన నెమ్మది లేని స్థితి. మనం చాలా మందిని చూసి అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారో, వాళ్ళని చూస్తే చిలకా గోరింకల్లాగా ఉన్నారని చూసి చెప్పుకుంటాం. వాళ్ళకున్న బాధలు ఇక ఎవరికి లేవేమో. ప్రైజ్ ది లార్డ్. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, దేవునికి స్తోత్రం. దయచేసి ఒక మాట చెబుతా వినండి, ఎవరినో చూసి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు కదా, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పుకో. దేవునికి స్తోత్రం. నేను చాలా బాగున్నాను, నా ఫ్యామిలీ చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు నువ్వు నిరుత్సాహపడిపోతావు, నువ్వు ధైర్యపరచుకోవాలి. ఎందుకో తెలుసా? భీకర ధ్వని కలిగిన ప్రాంతంలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను పరామర్శించేవాడు, నన్ను నడిపించేవాడు, నాతో మాట్లాడుచున్నవాడు, ఆయన నాతోనే ఉంటాడు. నన్ను ఏమాత్రమును వాగ్దానము చేశాడు, విడువను ఎడబాయని వాగ్దానము చేసిన నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలా, ఈ రోజు వరకు విడిచిపెట్టలా. మీకు నిజంగా అనుభవించిన వారే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరు ఎరుగుని వారు లేరు, కొత్త వాళ్ళు కూడా కారు. గమనించండి, ఆయన ఏనాడు మన విడిచిపెట్టడు. ఒకరి తల్లి వాడిని మరుచునేమో కానీ నేను నిన్ను, వారు మర్చిపోయి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఎందుకంటే దావీదంతట వాడే అంటున్నాడు, లోకులంతా పోవలసిన త్రోవన. అదేంటి దావీదు గారు కొంతకాలం ఉండరా, 100 సంవత్సరాల బ్రతకలంటే, లేదయ్యా టైం అయిపోయింది, ఇక ఉండే అవకాశం లేదు నాకు. గమనించండి, లోకులంతా వెళ్ళిపోయి త్రోవలు వెళ్ళిపోతున్నారు, కానీ నిన్ను ఇక్కడ ఆదరిస్తూ ఒంటరిగా చేయలా. భీకర ధ్వని కలిగిన ప్రాంతంలో కూడా ఆదరిస్తూ, పరామర్శిస్తూ, నడిపిస్తూ, కనుపాపు వలె. మీకు అర్థమవుతున్నాయా? మీకు ఈ మాటలు ఆదరణ కలగ చేయాలి. కనుపాప వలె. నిజంగా మీరు గమనించండి, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముడతాడని చెప్పబడింది వాక్యం. ఒకవేళ మన మీద ఏదన్నా
ప్రారంభిస్తున్నారని మీకు భయం వేస్తే ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, నీవు నన్ను నీ కనుగుడ్లాగా చూస్తున్నాను అన్నావు. ఒకవేళ నన్ను ముడితే నీ కనుగుడ్డును ముడతారని సెలవిచ్చావు. వాళ్ళు నా ముంగల ఆయుధం వదిలటానికి వీల్లేదని చెప్పి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. మొన్న సహోదరు ఫోన్ చేసి అంటది, అన్నయ్య మా ఆయనకి ఏదో చేపించి ఉంటారో, మా ఆయనకి ఇటు శాటాలు ఏదో చేపించారని. ఇద్దరు బాప్టిజం తీసుకున్న వాళ్ళే. నేను అన్నాను, నువ్వు బాప్టిజం తీసుకున్నావు, అతను బాప్టిజం, ఇంకేం చేస్తారు చెప్పు. ఒకవేళ ఏం చేసినా మాత్రం నీకేమవుద్ది? నీకేం అపాయం రాదు. ఎందుకంటే నువ్వు ఎలాంటి ప్రాంతంలో వెళ్తున్నా, గాఢాంధకరపు లోయలోనే సంచరించినా నీ దేవుడు నీకు తోడుగుంటే నీకేం అపాయం రాదు. ఏ రోగము నీకు దయచారు. ప్రభువుడే చెప్పండి, నీ గుడారమునకు ఏ అపాయం రాదని సెలవిస్తారు. దేవుడు ఉంటే ఎందుకు అలాంటి పిచ్చి ఆలోచనలు పెడతా ఉంటే, లేదు అని నీకు తెలియదులే. కొద్ది వయసులో సీనియర్, భక్తిలో కూడా సీనియర్, నీకు తెలియదులే అంటాం. నాకు తెలిసింది ఒకటేనమ్మా, యాకోబులో ఏ మంత్రం లేదని బైబిల్ చెప్పింది. నువ్వు తెలుసుకుని ఏం చేసావు? ఎప్పుడు ఉసూరు అనుకుంటా ఉంటది. ఎప్పుడు చూసినా విచారేస్తా, ఏంటో ఈ పరిస్థితి, కర్మ తప్పదేమో, ఆడేదో చేసాడు ఈడేది చేసాడని పాప ఉన్న డబ్బులన్నీ అవి చేసుకుంటాం. ఎక్కడికో పోద్ది ఏదో చెబుతారు, అక్కడ ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. ఎప్పుడు చూసినా ఉసూరు అంటా ఉంటుంది. గమనించని ఎన్నిసార్లు చెప్పినా దేవుని వాక్యం చదివి నా మైండ్కి ఎక్కట్లా. ఆయన పాడైపోయిన భీకర ధ్వని కలిగిన ప్రాంతంలో కూడా పరామర్శించి ఆదరించి ఆదుకుని కనుపాపు వలె రెక్కల మీద మోస్తున్నట్టండి. గద్ద తన రెక్కల మీద మోసినట్లుగా మనల్ని మోసేటటువంటి వాడు, కాసేవాడు నీకుంటే ఎందుకు భయపడాలి? నిజంగా ప్రభువు నమ్మి కూడా ఈ రోజున నెమ్మది లేని వారు చాలామంది ఉన్నారు. ఎవరో ఒక సహోదరు అంట విన్నా నేను, ఏమండి మీరు ప్రభు దగ్గరికి వస్తే నెమ్మది వస్తుంది అంటున్నారు, ప్రభు దగ్గరికి వచ్చిన నెమ్మదిగా ఉన్నారా అని అడుగుతుంది. నాకు ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో అర్థం కాల. ఇప్పుడు దాకా వస్తే నెమ్మది వస్తుందని చెప్పాం, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నెమ్మది ఎందుకు పోయిందో చెప్పాలి. ఇప్పుడు మేము మాకు ఎన్ని బాధలు అనుకున్నారో, మాకు వాళ్ళకి ఎందుకు నెమ్మలేదు చెప్పాను. నీ గురించి ఏమని అడిగితే నేను చెబుతా, కానీ వాళ్ళ గురించి నన్ను అడుగుతామంటే అసలు మీకెందుకు లేదు చెప్పన్నాడు. నిజమే, రోజు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. ప్రభు అని యేసుక్రీస్తు ఎలాగో చెప్పాడు, పచ్చి మానుక ఎలాగూ జరిగితే ఎండినటువంటి దాని పరిస్థితి ఏంటి? ఆ యొక్క ప్రభు లేని జీవితాలు ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడ ఆదరణ పొందుతారు? ఈరోజు ఎంతో ఆదరణ కలిగిన బతుకు ప్రభు మనకి ఇచ్చాడు. ఆదరించే దేవుడు మనకు ఉన్నాడు. ఏ ప్రతి క్షణం ఉసూరు అంట ఉండొద్దు. అసలు నా ప్రభు నా పక్ష అన్నాడు, నాకే లేమి కలగదు. ప్రైజలా లేమి ఏమీ కలగదు కాదు. ఆ మాటను చాలామంది ఏం కలగదు ఏమి కలగకుండా పోతారు. ఏమి కలగదు, లేమి కలగదు. నాకే భయం లేదు, నా కాపనను నడిపిస్తున్నాడు, నా కాపన నా పక్షాన్ని నిలిచి ఉన్నాడు, నా కాపనను బలపరుస్తా ఉన్నాడు, నాకు ఏ భయం లేదని ధైర్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఒకే ఒక పర్సన్ మీ మొగలు పెట్టి ప్రార్థన చేసి ముగించి పంపించేస్తారు. ఒకానొక రోజున యాకోబు అనే వ్యక్తి, ఈ యాకోబు బాగా మనకు తెలిసిన వ్యక్తి, మన పితరుడు, మరి ఎంతగానో మనందరికి బాగా పరిచయమైన వ్యక్తి. బైబిల్లో ఉన్నది 66 పుస్తకాలు మాత్రమే. ఈ 66 పుస్తకాలు మీరు ఎప్పుడన్నా ఏ మాటలు వింటారు? మళ్ళీ సభలకు వచ్చిన ఏ మాటలు చెబుతాం, కొత్త మాటలు ఏం చెప్పరు. ఒకవేళ చెబుతుంటే మీరు భలేగొండి అనుకోబాకండి, కొత్త మాటలు ఏం రావు. ఉన్నది ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు పుట్టిన కాడి నుంచి చచ్చే వరకు వినాలి. కొత్త పుస్తకాలు చెప్పొచ్చుగా, పాఠ్య పుస్తకాలు మారినట్టుగా మారవి. ఇవి ఉన్నది 66 పుస్తకాలే. ఓ సహోదరట అయ్యగారు కూటం పెట్టిన కడకల్లా వెళ్తుందంట. అయ్యగారు కూటం పెట్టిన కళ్ళ వెళుద్దట. వెళితే మొత్తం మీద ఎక్కడికి వెళ్ళిన ఆయన యేసు నిన్ను రక్షిస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు, పాపాన్ని విడిచిపెట్టని చెబుతున్నాడు అంట. ఈయన ఏది చెప్పినదే చెబుతున్నాడు. కొండపాలు వచ్చినదే, మొదలగు వచ్చినదే, ఒకళ్ళ ఆఖరి పిల్లలదే, ఇంకా ఏ కోటాలకి వెళ్ళిన ఇదే వినపడుతుందట. ఏమి ఉండబట్టుకోలేక తట్టుకోలేక ఆయనంటే చాలా ప్రేమేమకి. ఇంకేమైనా కొత్త మాటలు చెబుతాడేమో, ఇంకేమైనా కొత్త ప్రసంగాలు నా కోసం చేస్తారని వెళ్తుంటే ఏ మాటలు వెళ్ళిపడుతున్నాడు. ఒకరోజు ఉండబట్టలేక ఆ సేవకుడిని చాలా ప్రేమ అభిమానం ఏమికి ఎక్కువ.
అయ్యగారు నేను ఒక్క మాట్లాడితే ఏమనుకోవద్దు. ఏంటమ్మా చెప్పంటే, నేను ఎక్కడికి నీవు కోటాలు పెట్టినప్పుడల్లా వస్తా. నిజంగా నేను అలాంటి విశ్వాసం తెలుసా, నువ్వంటే నాకు మహా ఇష్టం. అసలు నువ్వు పెట్టిన కడకల్లా వస్తా. మంచిదమ్మా, చాలా సంతోషం. ఏమి నేర్చుకుంటున్నావు అన్నాడంట. అదేనండి నాకు ప్రాబ్లంగా ఉంది. ఏమి నేర్చుకోవడానికి ఏమి లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అదే చెబుతావు. ఎక్కడికి వెళ్ళినా మారమంటావు, ఎక్కడికి వెళ్ళినా బ్రతుకు మార్చుకోండి అంటావు. ఏంటిది కొత్త మాటలు నీకు రావా అని అడిగిందాన్ని. సరే ఒక్క మాట అడుగుతానమ్మా అన్నాడు. చెప్పండి. ఈ ఎన్నిసార్లు విన్నావు, కొండపాలు విన్నావు, మాదలు ఉన్నావు, ఆఖరి పిల్లి విన్నావు, ఇన్నిసార్లు విన్నావు కానీ బ్రతుకు మార్చుకున్నావా అన్నాడు. మారేది ఏముంటుందండి? మారేది ఏముంటుంది అసలు? అదేనమ్మా, పోట్లాటలు మానేసావా, బూతులు మాట్లాడటం మానేసావా, మారు మనసు పొంది పరిశుద్ధత కొరకే, ఆ పరలోక వైభవం కొరకే ఎదురు చూసే అనుభవాల్లో నువ్వు ఇంకా స్థిరంగా ఉన్నావా అంటే, అది చెప్పబాకులే, నాకు తెలియందా చిన్నప్పటి నుంచి ఎంత సీనియర్ అంటే నువ్వు చెబితే దడుచుకుంటావు. నా వయసు ఎంతో అంత సీనియర్టీ నాకు ఉంది అన్నాడు. సీనియర్టీ ఉంది కానీ సిన్సియారిటీ లేదన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 26 పుస్తకాలే వింటాం. విన్న ప్రతిసారి మార్చుకోవాలి. ఒక భక్తుడు అంటాడు, ఏమో క్రైస్తవులు 10 సారి కూడా ఆ మాటలే చెబుతూ ఉంటారు, ఆ పుస్తకంలో గురించే చెబుతారు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అయ్యే అంటారు వీళ్ళు, కానీ ఎన్నప్పుడల్లా మార్పు చెంది రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. తప్పట్లు కొట్టరే. ఎన్నప్పుడల్లా మనసులు మార్చుకుంటారు, విన్నప్పుడల్లా బ్రతుకులు సరి చేసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని చక్క చేసుకోవడానికి ఆ వాక్యం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కానీ చెప్పేది ఒకటే మాట, ఈ మాట విన్న ప్రతి వ్యక్తి జీవితాల్లో మార్పు చెందనప్పుడు విన్నా ప్రయోజనం లేదు. వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ మాట వల్లంటే యేసును గురించిన మాట విశ్వాసం కలగజేస్తుంది. బేకరగులిగదనే ప్రాంతముల నుంచి నడిచి వెళ్తా ఉన్నాడు యాకోబు. యాకోబుకి తన తండ్రి చాలా ఆస్తిపరుడు ఇస్సాకు. ఎందుకంటే వాళ్ళ తాత చాలా ఆస్తిని, లేకపోతే వాళ్ళ తాత అబ్రహాం గారు చాలా ఆస్తిపాస్తుని ఇచ్చాడు. మరి చాలా పనివారు, దాసదాసీలు ఎంతో మంది కలిగినటువంటి ఇస్సాకు మరి కొడుకును పంపించేటప్పుడు ఎందుకో నాకు తెలీదు, ఒంటి చేతి కర్రతోనే పంపించాడట. మీకు తెలుసో తెలీదు, ఇంకొక విషయం మీకు చెప్పాలి. అతను కనీసం వేసుకున్న బట్టలు తప్ప మరొక జత లేదట. ఆ పూట తిన్న అన్నం తప్ప ఇప్పుడు తినటానికి ఏం ఆహారం అతని దగ్గర లేదట. ఇతను వస్తున్న ప్రాంతం ఎలాగ భీకరమైన ధ్వని కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతానికి వస్తూ లూజు అనేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ యొక్క ఆదికాండము 28వ అధ్యాయాన్ని మనం ఇలాగూ చూస్తూ ఉంటాం. పుస్తకాన్ని దగ్గర పెట్టి చూసుకుంటూ ఉన్నాడు. 28వ అధ్యాయం ఇలాగ చెబుతున్నాడు. లూజ్ అనే ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఇతనికి పొద్దుపోయిందట. భయం వేస్తుంది. ఎటు చూసిన అరణ్య ప్రదేశంలో ఏముంటది, అంత భయం. నడవటానికి దారి ఉండదు. ఎదరికి వెళ్ళటానికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఈ సమయాల్లో ఏం చేయాలో తెలియక ఆ లూజ్ అనే ఆ ప్రాంతంలో ఇతడు తలగడగా ఒక రాయిని పెట్టుకుని అలాగూ కాసేపు పడుకున్నాడు. ఎందుకంటే యాకోబు చాలా సుకుమారంగా పెరిగాడు తల్లి దగ్గర. తల్లి సాటు నుండేవాడు అన్నమాట. ఏశావేమో అరణ్యవాసిగా పెరిగాడు, యాకోబేమో గుడారవాసిగా పెరిగాడు. ఈ గుడారవాసి అనే యాకోబు ఇంటికాడ దిండు లేకపోతే నిద్రపట్టేది కాదు కానీ ఒక రాయి కూడా తలగడగా పెట్టి ఆ ప్రాంతంలో ఉన్న రాయిని అట్లా నిద్రపోతున్నాడండి యాకోబు. చాలా అలసిపోయాడు, అలసటగా ఉన్నాడు. ఈ నిద్రపడుతున్నటువంటి యాకోబుతో సర్వశక్తుల దేవుడు మాట్లాడుతాడు. దేవునికి స్తోత్ర. ఆకాశము తెరవబడినట్లుగా భూమికి ఆకాశానికి ఒక నిత్యర వేయబడింది. భూమి మీద నుంచి ఆకాశానికి దాన్ని కొన ఆనుకుని ఉంది. అక్కడ నిచ్చిన దర్శనంగా ఆ కల్లో చూస్తా ఉన్నాడు యాకోబు. యాకోబుకు భలే ఆశ్చర్యమైపోయింది. నేనైతే పండుకున్నాను కానీ నా దేవుడు మెలకుగా ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. మా 15వ వచనాన్ని చదువుతుంటే, ఇదిగో నీకు నేను తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి మరలా నిన్ను రప్పిస్తా. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర మెలుకున్నాడు. దేవునికి స్తోత్ర. నిన్ను విడువనని సెలవిచ్చిన దేవుడు నిన్ను విడవక ఎడబాయక నీతో ఉండునగాక.
ప్రభు మనల్ని ఎల్లప్పుడూ నడిపించును గాక. భీకరమైన ధ్వని గల ప్రార్థనలు తన సన్నిధి ఆవరించును గాక. ప్రభు అన్నాడు, నేను నిన్ను విడవను, నీతో చెప్పింది నెరవేరు వరకు. ఇవాళ రేపు కాదు, నీతో ఏమైతే చెప్పానో, నీ పితరులకి ఏమైతే వాగ్దానము చేశానో, నీ తండ్రికి ఏమైతే చెప్పి మాట్లాడి జరుగుతుంది అని సెలవిచ్చాడు, అది జరిగే వరకు కూడా నిన్ను విడవనే విడవను. దేవునికి స్తోత్ర. ఈ లోకంలో మనుషులు మనతో ఎంతసేపు ఉంటారు? మన ఎంతవరకు నడిపిస్తారంటే కొంచెం కాలం కన్నా ఎక్కువ నడిపించలేరు, అది ఇష్టమైతే. అదే కనుక వాళ్ళ మన ఇంట్లో మన మీద కొంచెం విరోధ భావం వచ్చిన విడిచిపెట్టేస్తారు. కానీ ప్రభువు తాను బ్రతుకు దినములన్నిటిలో కూడా, దేవునికి స్తోత్రం, దావీదులాగు పాడుకుంటాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా దేవుడు నాకు ఇస్తాడు. దేవునికి స్తోత్ర. కృపాక్షేమములు మనందరికి దయచేయును గాక. ఆ కృపాక్షేమాన్ని ఇవ్వగలిగే దేవుని సన్నిధిలో ఉన్నాం. భీకరమైన ధ్వని, అరణ్య మార్గం, ఆ అరణ్యములో ఎంతో వేదనతో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. కనీసం ఏంటి బాబు ఆకలవుతుంది అనేవాళ్ళు లేరు. అప్పుడు వరకు ఇలాంటి యాతనలు తెలియవు యాకోబుకి, ఇలాంటి ఆకల బాధలేమో ఎరగడు యాకోబు. ఇలాంటి పరిస్థితిలో యాకోబుతో మాట్లాడుతున్నాడు, నేను చెప్పింది నెరవేరు వరకు. దేవునికి స్తోత్ర. మాటని వాగ్దానంగా తీసుకుని వెళ్ళండి, ఆయన్ని చెప్పింది నెరవేరు వరకు నిన్ను విడవడు. దేవునికి స్తోత్ర. ఆయన ఏమైతే వాగ్దానము చేశాడో, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇజ్రాయేలు దేవుడు, ఆయన మాట తప్పుటకు మనుష్యుడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్ర. వాగ్దానము చేస్తాడు, నేను చెప్పింది నెరవేరు వరకు నిన్ను విడవను అని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్ర. ఆయన ఎప్పుడు విడిచేవాడు కాదు. యాకోబు యాతల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. కనీసం ఏంటి బాబు ఏమైంది అని అడిగేవాళ్ళు లేరు. ఏ ఆధారం లేని అక్కడ ఆ స్థలంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, యాకోబు నేను నీకు తోడుగా ఉంటా, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నువ్వు అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుతావు, ఇదిగో నేను నీకు తోడుగునని ఆ దర్శనాన్ని చూశాడు నా లూజ్ అనే ప్రాంతంలో. దేవునికి స్తోత్రం. గమనించండి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అదరిపడబాకండి. ఆ సమస్యల సుడిగుండాల్లో నుంచి కూడా ప్రభు నిన్ను ఆదరించడానికి, ఆదుకోవటానికి నిన్నేమాత్రం విడిచిపెట్టడు. అయితే ఇక శోధన నుంచి వెళ్తున్నప్పుడు అదరిపడవద్దు. దావీదు పాడుకుంటున్నాడు, గుర్తుందగా, యెహోవా నా కాపరి నాకు గాఢ అంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఎందుకేనే బాబు నువ్వు భయపడవంటే, ఒకవేళ దావీదు గారిని పిలిచి స్టేజీ మీద నిలబెట్టి, ఎండి మీరు ఎందుకు భయపడరు చెప్పండి అంటే, మరండి ప్రభు నేను నమ్ముకున్న కాడి నుంచి, చిన్నప్పుడు నమ్ముకున్నానండి, గొర్రెలు కాసుకునేవాడిని కదా, ఈ గొర్రెలు కాసుకుని నమ్ముకున్న కాడి నుంచి కూడా నన్ను ఒక్క రోజును కూడా విడిచిపెట్టలా. ఇప్పుడు విడిచిపెడతాడా? నేను చిన్నవాడిగా చూశాను, ఇప్పుడు ముసలోడిని అయ్యాను, అయినా కూడా నీతిమంతులు విడుబట్ట కానీ వారి బిడ్డలో భిక్షమెత్తురు కానీ నేను ఎన్నడూ చలవాడు దయాళు అప్పిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరం. నా దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? దేవునికి స్తోత్ర. ఈ ధైర్యాన్ని మీరు కలిగి ఉండాలి. భీకరమైన ధ్వని గల ప్రాంతం నడుస్తున్నప్పుడు కూడా యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నీకు చెప్పింది నెరవేరు వరకు కూడా నిన్నేమాత్రడను, ఇదిగో నీకు నేను తోడై ఉన్నాను, కానీ నువ్వు ఒక్క పని చెయ్యాలి. ప్రైజ్ లార్డ్. నువ్వు నన్ను దేవుడిగా అంగీకరించాలా? ప్రైజ్ లార్డ్. నువ్వు నన్ను వెంబడేస్తా ఉండాలి, నీతో నేనున్నా, నువ్వు నాతో ఉండాలి. ఈరోజు చెప్పబడుతున్న మాటలు వింటున్నాం మనము. ఆయన ఎల్లప్పుడూ ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, కానీ మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు. భీకర ధ్వని కలిగిన ప్రాంతంలో ఆయన కొరకాయ మొరపెడతా ఉండాలి. అయ్యా నేనున్న పరిస్థితి అయ్యా, కన్నీరు కార్చు, ఉన్న వేదన కలిగినటువంటి స్థలంలో ఉన్న భయంగా ఉందని ఏడ్చి కన్నీరు కార్చు. మీరు ఎంటానే ఉన్నారు, ఏ బేజు కన్నీరు కానుస్తున్నాడు. వేదన వేదన వేదనడు పుట్టింది కానించి దరిద్రం ఎత్తుని పెట్టుకుని ఊరేగుతున్నాడు. వారి తల్లిదండ్రులు కూడా వాడు భారం అయిపోయాడు. ఇక వీడి బ్రతికేక ఇంతే, వీడి జీవితం ఇంతేని అనుకుంటున్నా. ఆ యొక్క వేదన పుత్రుడైనటువంటి ఎబ్బేజు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎబ్బేజు ఆ భీకరమైన ధ్వని కలిగిన ప్రాంతం నుంచి ప్రభు సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మాట్లాడారు. 4 మొక్కలు ప్రార్థన చేశాడు. మీకు బాగా తెలిసిన ప్రార్థన అది. అడగండి,
అయ్యా నేనున్న పరిస్థితి ఇరుకులో నాకు విశాలత కలగ చేయండి, నాలో ఉన్న లోపాలను సరి చేసుకుంటున్నానయ్యా, నాలో ఉన్న బలహీనత నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్పి ఒప్పుకోగలిగితే యాకోబుతో చెప్పిన వాగ్దానములన్నీ నీకే. దేవునికి స్తోత్ర. ఆయన చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను ఏడొచ్చి పెట్టడం, కానీ పాపముతో ఆయన కలిసి ఉండలేడు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు, వాగ్దానాల మీద చేతులేసి ప్రార్థన చేస్తారు, ప్రభువా నువ్వు విడవనన్నావుగా అయ్యా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా, నువ్వు నన్ను విడవనన్నావుగా, ఎందుకు రోగానికి అప్పచెప్పావు ప్రభువా అంటాడు. అప్పుడు ప్రభు మాట్లాడ్డా కానీ ఇలా చెబుతున్నా నేను, ప్రభు ఇలాగ అనుకుంటాడు, అరే బిడ్డ నిన్ను విడిచిపెట్టొద్దు అనుకున్నా, కానీ పాపముతో జట్టుగట్ట నేనేమీ చేయలేను. అందుకే గుడ్డుడు ఏమంటాడు, పాపులు మనవి వినడని దేవుడు, పాపులు మనవి యోహాను స్వార్త 9:31 నీ మాట చదువుతాం. దేవుడు పాపులు మనం వినడని నాకు తెలుసు. పాపి యొక్క మనం వినలేడు. ఒక పాపంలోనే ఉండి పాపంలోనే బ్రతుకుతా, పాపాన్ని ఊపిరిగా పోసుకుని అదే జుర్రుకుంటా ఉంటే ఆ వ్యక్తిని ఎంతవరకు ఆయన చాలాసార్లు క్షమించాడు, ఆయన ఎన్నోసార్లు మిమ్మల్ని మన్నించాడు, పోనీలే అనుకున్నాడు. అయితే అది ఆ అజ్ఞాన కాలం అయిపోయిందండి. ఈ కాలంలో అయితే అయితే బాగా లైట్లు కనపడుతుంది, మోకాలు నాకు బాగా కనపడుతుంది. ప్రైజ్లో లేలుయా, మీరు కలకల ఆడిపోతారు అసలు. ప్రైజ్లో మీ మొఖాలు నాకు మొదటి రోజు పండగ కనపడుతుంది. ప్రైజ్లా గమనించండి, మన జీవితంలో ప్రతి విధంగా అపవిత్రతను విడిచిపెట్టేసి నేను బీకగల ధ్వనిలో ఉన్నానయ్యా, ప్రార్థన చేస్తే ఆయన నిన్ను స్నేహించడా, నిన్ను ఆదరించడా, ఉన్న ప్రతి విధమైన అపరాధాన్ని ఒప్పేసుకోండి, ఆయనకు దగ్గరగా వెళ్ళిపోండి. నిజంగా ఎన్నోసార్లు మనకు క్షమించాడు, ఎన్నోసార్లు అపరాధంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, దొంగ ఊబిలో ఉన్నప్పుడు లేపుకొచ్చాడే, ఆయన ఇంకా విడిచిపెడతాడా? ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు కూడా నిజంగా ఈ రోజు వరకు విడిచిపెట్టలేదు. విడిచిపెడితే ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఈ కోటాల్లో మనం పాల్గొనేవాళ్ళం కాదు. ఆయన నిన్నంత వరకు కూడా ఒక్క దినము కూడా విడిచిపెట్టకుండా ఆదరించాడు, ఆదుకున్నాడు, పరామర్శించాడు. ఎలా పరామర్శించాడు తెలుసా? ఒకడు తన కనుపాపు వలె. నిజంగా ఆ కనుపాపులు కాపాడమంటే ఈరోజు ఇంకా క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్ర. ఎన్నో అపాయాలు. దావీదు అంటాడు, నాకును మరణమునకును, నాకు మరణానికి ఒకే ఒక్క అడుగు దూరం ఉంది, ఈ అడుగు దూరంలోనే మరణం తప్పించబడింది. నిజంగా నేను మరణానికి పాత్రుడయ్యేవాడిని, ప్రాణం ఈ రోజు పోయేది, గోతికి వెళ్ళేవాడిని, సమాధి నుంచి నా ప్రాణం విమోచించేవాడిని. 103లో అతను ఎంతో స్పష్టంగా పాడుకుంటాడు ఈ పాట. 103వ కీర్తన 4వ వచనం మనం చదువుతుంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను, కరుణ కటాక్షములు నీకు కిరీటముగా వేస్తున్నాడట. కరుణా కటాక్షాలు కిరీటంకి ఇచ్చి నిన్ను క్షేమంగా ఉంచాడే. చావు బతుకుల మధ్యలో ఎటు పోద్దో తెలియని నావా ఆయన ఏ అపాయంలోనికి పోకుండా క్షేమించాడే. అట్టి దేవుణ్ణి విడిచిపెడదామా? బేకరదొని ప్రాంతంలో యాకోబుని స్నేహించట, పరామర్శించట, ఒకడు తన కనుపాపు వలె ఆదరించట, రెక్క గ్రద్దల మీద మోసినట్లుగా మోసుకుంటా తీసుకెళ్ళట. ఈ రోజు వరకు నిజంగా మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు కూర్చుని ఎంతగా మిమ్మల్ని కాపాడో, ఏ రీతిగా మిమ్మల్ని ఆదరించాడు, ఎన్నిసార్లు మిమ్మల్ని ఆదుకున్నాడో, ఆవరించాడు, మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. జరిగిన విషయాలు ఇప్పుడున్న పరిస్థితిని చూడవద్దు, గత కాలం అంతా. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారము దేన్ని మర్చిపోబాకు. ఎందుకంటే మనకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఏది జరిగినా మర్చిపోతాం. నిజమండి, ఏది జరిగినా మర్చిపోతారు. మరవపోతే బతకలేమని ప్రభు మరుపు పెట్టాడు. అయితే పదిదాన్ని మర్చిపోవటం మనకి ఇష్టం, మర్చిపోకూడదు. ఆయన మేలుని ఎన్నడూ మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఆయన చేసిన ఉపకారముల నిమిత్తం ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఇంకా కొనియాడుతూ ఉండాలి. అదే యాకోబు అంటాడు 32వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి, ఆది కాండంలోనే 32వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి 10వ వచనంలో ఏమంటాడు? తల్లి నీవు ఇతను చాలా 20 సంవత్సరాలు గడిచిపోయిందండి. 28వ అధ్యాయానికి 32వ అధ్యాయానికి వచ్చి 20 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసేసాడు. ఇప్పుడు అతను వెళ్ళినప్పుడు ఎట్లాగ వెళ్ళాడో మీకు తెలుసా? చదువుతుంటే మనం చదవమ్మా. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు
సమస్త సత్యమునకు పాత్రుడను అపాత్రుడను ఎట్లనగా నా నా చేతికరతో మాత్రమే యోర్దాను దాటి యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులయ్యా. దేవునికి స్తోత్ర. గొప్ప సంతతిగా నేను ఒంటరిగా ఉన్న నేను గొప్ప సంతతిగా మార్చును గాక. గొప్ప రెండు గుంపులుగా నేను చేయును గాక. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఒంటరిగా ఒక్క చేతికరత యోర్దాను దాటిన నిజంగా ఒక్కడు ఎట్ట దాటాడు. ఆ ప్రవాహం తోసివేస్తూ ఉంటది. ఆ ప్రవాహంలో కొట్టుకుపోవలసినటువంటి యాకోబు కొట్టుకుపోకుండా నిజంగా నేను అనుకుంటాలా ప్రభు వెళ్తుంటే యాకోబు వెళ్తుంటే ప్రభు కూడా పట్టుకుని ఇద్దరు కలిసి నడిచి ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఆ ప్రవాహంలో ఇద్దరు కలిసి నడిచి ఉంటారు. అతను ఆ అనుభవాలన్నీ గుర్తు చేసుకుంటా 20 సంవత్సరాల తర్వాత జరిగిన సన్నివేశాలు చెబుతున్నాడు. ఈ యోర్దాను ఇప్పుడు ఆ యొక్క దాటిన తర్వాత ఇతర మనసులోకి వచ్చిన మాట ఏంటంటే ఈ యోర్దాను ఒక రోజున ఎవ్వరు లేరు నా ఎంబట. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు చెప్పండి. భార్యలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, దాసులు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, అనేకమైన అతని మందట కొన్ని రోజులు నడుస్తూ ఉండేయట. యాకోబు గారు మందం దోలికి వెళ్తుంటే వాళ్ళ పన్నుడు దోలికి వెళ్తుంటే మనం చూస్తే వెళ్తానే ఉంటాయి 2 రోజులు 3 రోజులు. మీకు అర్థమవుతుంది ఎలా ఎంతమందో మంది వెళ్తానే ఉంటాయి. ఆ మంద తరగతి అంత మంది ఉంది యాకోబుకి. ఇప్పుడు ఒకనాడు మీకు తెలుసో తెలుగు 20 వచనం 28 20 వచనంలో పట్టిడు అన్నం లేదండి. చదవమ్మా. 28 20 వచనం చదువుతున్నా, చదవండి. క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసినడలా యెహోవా నాకు దేవుడై ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఇతని దగ్గర ఏం లేదో మీకు తెలుసా? అన్నం సమృద్ధిగా ఉంటే ప్రభువా అన్నం ఏమంటారా? కట్టుకోవడానికి బీరువాలో చేయి పెడితే పడిపోయేటట్టు ఉంటే బట్టలు ప్రభు అంటారు ఎవరన్నా? అంటారా? ఇప్పుడు ఏం లేవు యాకోబు గారికి. ఈ జత మార్చుకుంటే మరొక జత లేదండి. కనీసం తినొచ్చిన ఆహారం తప్పుడు అన్నం తినడానికి కూడా ఏమీ లేదండి. ఇతను ఏమీ లేని ఇతను అంటున్నాడు, అయ్యా నాకు దేవుడిగా ఉండవు కానీ నాకు కాస్త పట్టెడు అన్నం ఇవ్వయ్యా. నిజంగా ఎవరిలాంటి స్వల్ప ప్రార్థన చేసి ఉండవు. కానీ యాకోబుకి ఆ రోజున అంతగా ఆకలి బాధతో ఉండి ఏడ్చాడు. కనీసం ఈ జత మార్చుకుంటే జత ఇడిస్తే మళ్ళీ తొడుక్కోవడానికి జత లేదు. కానీ ఒక్క జత బట్టలు ప్రభు ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అతనికి 2 గుంపులు అయిపోయాడు. నిజంగా ఇక్కడ ఉన్న వారిలో చాలామంది అనుభవాలు తెలుసు. చాలా దరిద్రత అనుభవించి ఉంటారు. చాలా తినటానికి కూడా ఎన్నో దినాలు బాధపడిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఈ రోజున సమృద్ధి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇదంతటిని బట్టి ప్రభుకి ఏం చెబుతున్నారో, అయ్యా ఈ రోజున్న ఈ ఆస్తి, ఈ రోజున్న ఈ అంతస్తు, ఈ రోజున్న ఈ పేరు, ఈ రోజున్న ఈ ప్రఖ్యాతి, ఈ రోజున్న ఈ స్థితి నాది కాదయ్యా, కేవలం నీ దయ. ప్రైజ్ లార్డ్. నీ దయచేతే. అందుకే 136 కీర్తన 23 వచ్చినట్టు మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నట్ట. మనము దీనదశలో ఉన్నప్పుడు, దరిద్రతలో ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు నిజంగా యాకోబు కృతజ్ఞత కలిగి 32 20 సంవత్సరాలు దాటిన తర్వాత కృతజ్ఞత పాటలు పాడుతున్నాడు. ఇదంతటికి నేను అపాత్రుడయ్యా, దీనంతటికి ఏమాత్రం యోగ్యుని నేను ఎంచుకోవట్లా, యోగ్యత లేదు నాకు, కానీ నువ్వు ఇచ్చిన దయ ప్రభువా. దేవునికి స్తోత్రం. ఇదే నుండి మనం నేర్చుకోవాల్సింది. భీకర ధ్వనిగలే ప్రాంతం వెళుతున్నప్పుడు ఆదరించిన దేవుణ్ణి విడిచిపెట్టవద్దు. ఆయన ఇంకా ఆధారం చేసుకోండి, ఇంకా ఆరాధన చేయండి. ఆయన కొరకు ఇంకా ఎలా బ్రతకాలో నేర్చుకోండి. ఇప్పుడు వరకు ఈ రక్షించబడితే రక్షణ ఆనందంతో నింపబడండి. ఇంకా రక్షణ లేకపోతే మీరు చేయవలసిన పని ఆ రక్షణ కొరకు ఆశపడండి. రక్షించబడాలా. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క మా బిడ్డ సంఘంలో వస్తూ ఉంటుంది సహోదరి, మంచి వాక్యాన్ని బాగా చదువుద్ది. ఎన్నో సంవత్సరాల మట్టి వస్తుంది. కానీ వాక్యాన్ని నోట్లో నుంచి నేను ప్రసంగం కాగితం రాసి ఆమెకి ఇస్తే అనుకుంటారు జనాభా, ఆమె నేనేం నోట్లో చెప్పకుండా ప్రసంగం అంతా ఆమె చేసేద్ది. అసలు అలాంటి ఆమె రక్షణ లేదు.
నేను ఒకరోజు ఇలాగే అన్నాను, ఎంత వాక్యాన్ని చదువుతా నువ్వు, నీకు బాప్టిజం తీసుకుని మార్పు చెంది బాప్టిజం అని ప్రభు మాట్లాడతలేదా అన్న. ఈ మాట మరి ఏమని పట్టుకుందో నాకు తెలియదు, కానీ కొన్ని నెలల తర్వాత నేను బాప్టిజం తీసుకుంటాను. నేను చెప్పానని తీసుకుంటున్నావా అన్న. లేదు, ఆ వాక్యం నన్ను దర్శించింది. దేవునికి స్తోత్రం. నిజంగానండి, బాధలో ఆదరించిన వాక్యం, ఆదుకున్న వాక్యం. ఆ వాక్యం నిజంగా మనతో మాట్లాడితే మార్పు చెందకుండా ఉండలేము అసలు. ఇంతవరకు కూడా ఇంత ఆదరిస్తే, చావు బతుకులు ఆదరిస్తే, ఎన్నోసార్లు తుఫాను నుంచి తప్పిస్తే, ఎన్నో భయాలు తొలగిస్తే, బేకర దొరికిన ప్రాంతాలు విడిపిస్తే, రోగం నుంచి తప్పిస్తే చస్తామేమో అనుకుంటే బ్రతికించాడే. ఈ మాట ఎంత గొప్పది. ఇంకా మార్పు చెందకుండా సంఘంలో కార్యక్రమాల్లో పాల్గొంటా కూడా, సంఘంలో నడుస్తా కూడా, సంఘ పరిచయలో బలంగా సాగుతా కూడా వాక్యం మాట్లాడుతుంది. నాకు చాలా బాధ వేస్తుంది అట్టి వారిని చూసినప్పుడు. ఎంత మాట్లాడి నీ వాక్యము ఇన్నిసార్లు వింటున్నావే, మనసు మారట్లేదా? హృదయం సరి చేసుకోరా? జీవితాలను చక్క చేసుకోవాలి అనిపించట్లేదు? ఇంకా ఇలాగే సాగిపోదావా? వచ్చువాడు త్వరగా వస్తున్నాడు. మరి ఆయన ఇప్పుడే వస్తే, ఈ పాపంలోనే చస్తే, ఈ పాపంలో జీవితాన్ని ముగిస్తే, గమనించండి, దినములు చెడ్డవి. ఏ గడిగిన ఏమి సంభవించునో, రేపు అజ్జేద్దాం ఇచ్చేద్దాం అక్కడికి వెళ్దాం అనుకునే వాళ్ళారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు కదా. తెలుసుకున్న మీరేం చేయాలంటే రక్షణలోనికి రావాలి. రక్షించబడిన వారు స్థిరపడాలి. ఇంకా కదిలిపోతాయి, ఇంకా పడిపోతాయి. ఎప్పుడు ఎలా పడతావు? చాలామంది అంటూ ఉంటారు, నా దయ్యగారు నేను పడిపోతున్నా కానీ నా కోసం ప్రార్థన చేయండి. ఎన్నాళ్ళు పడిపోతావు? ఎవరు పట్టుకుంటారు? వీళ్ళు పడిపోతా ఉంటారు, పేస్టలు పట్టుకుంటా ఉంటారు. ఇదే పని వాళ్ళకి. పడిపోకూడదు. ఏదో తెలుసో తెలియకో చిన్నప్పుడు పడిపోయాడు పిల్లడు. అయ్యి నా బాబే, అయ్యో పడ్డావా, లేదు దెబ్బ తగిలిందని ముందు పెట్టుకుని దగ్గర లాక్కుంటారు. వాడికి పెద్ద అయి పడతంటే బుద్ధి లేదా, కళ్ళు కలపడతారు నీకు, ఏదో రాయిందని చూసుకోవాలద్దా అంటారా? అనరా? అప్పుడు కూడా మా అబ్బాయి పడిపోయాడు అంటారా? వాడు తెలిసి పడితే 4 బీగుతారు. తెలిసి పడకూడదండి. భక్తులు పాడుకుంటాడు, తెలిసి ఏమైనట జారిపోయే పరిస్థితి రాజుబాకండి. ప్రభు చేతిలో ఉన్నాం. గమనించండి, భీకర దొనిగిలిన ప్రాంతంలో ఆదరించాడు, ఆవరించాడు, పరామర్శించాడు, కనుపాలు కాపాడాడు. ఆయన నన్ను నడిపిస్తాను. నిజంగా నమ్మితే రక్షించబడితే రక్షణలో స్థిరంగా ఉండు. ఒకవేళ రక్షణ లేకపోతే కనుక రక్షించబడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నిజంగా భీకర దొనిగిన ప్రాంతంలో నేను ఆవరించాడు, పరామర్శించాడు. కనుపాప వలె ఎవరు కాపాడతారండి లోకంలో? కనుపాప వలె ఆదరించే ప్రభు నీతో ఉండగా, ఆవరించిన ప్రభు నీతో ఉండగా నువ్వు ఎందుకు ఆయన్ని విడిచిపెట్టాలి? ఆయన ఎన్నో భయంకర పరిస్థితి నుంచి తప్పించాడు, ఎంతో నీకు క్షేమం ఇచ్చాడు. ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపావు తెలుసా? నీకు గుర్తుందా? ఈరోజు నీకు క్షేమం ఇచ్చాడు. నీది కాదు, నీ ప్రభు ఇచ్చింది. ఇక జీవితం నాకొద్దు, ముగించుకోవాలని, దాన్ని అంతమొందించాలని కోరుకున్నావు. కానీ ప్రభు నిన్ను ఆదరించి మాట్లాడి వాక్యం మళ్ళా నిన్ను బలపరిచింది. ఈరోజు బ్రతుకున్నావు అంటే నీది కాదు ఈ జీవితం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇక జీవించేవాడిని ఇక నేను కాదు, నా ప్రభు నాలో జీవిస్తున్నాడు. ఏమయ్యాడో తెలుసు అపోస్తలుడైన పౌలు? తన్ను తాను నష్టపరుచుకున్నాడు. ప్రభు తనతో జీవించడానికి అవకాశం కలగజేసుకున్నాడు. భీకరదనే ప్రాంతంలో నడుస్తున్నప్పుడు, భయంకర పరిస్థితులు వెళ్తున్నప్పుడు, ఇక ఏమి చేయాలో అర్థమో కాక వ్యర్థమైపోతుంది జీవితం అనుకున్నప్పుడు ఆదరించాడే, దగ్గరకు వచ్చి నేనున్నాను అని మాట్లాడాడే. ఆయన మర్చిపోతే మన జీవితాలు ఎలా బ్రతకగలుగుతాం? ఆయన విడిచి ఇంకా మనం బ్రతకగలుగుతామా? ఆయన విడిచి మనగలమా మనం? ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా పాపంలోనే ఉండి, ఇంకా పాపంలోనే జోగుతా,
ఇంకా పాపనాశనకరమైన ఊబులో ఉంటే ఒక్కసారి తప్పించాడు, 2 సార్లు తప్పించాడు, 3 సార్లు, ఎన్నోసార్లు తప్పిస్తానే వచ్చాడు. ఇదిగో ఈ సమయం నీ కోసమేనేమో. ఇప్పుడు ఏర్పాటు చేయని ఈ పండుగ దినాల్లో నా ప్రభు నాతో మాట ఒక పశ్చాత్తాపం కలిగితే హృదయపూర్వకంగా ప్రభువా నీ సన్నిధిలో రక్షణ పొందుతా, లోక మనుషులతో కాదు, లోకం ఏదో నవ్వుతుందనో, లోకం ఏదో ఆదరిస్తుందనో కాదు, నువ్వు ఆదరించవయ్యా, ఆవరించవయ్యా, పరామర్శించవు. భీకర జరిగిన ప్రాంతంలో నడిచా నేను, భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నా, మరణం అడుగుకు నాకు మరణానికి ఒక్క అడుగు దూరమే, అక్కడ కూడా తప్పించావు. నన్ను మరణించనిలా, నన్ను గోతికి బానిలా, నన్ను బ్రతికించడానికి కృప చూపించు, బ్రతుకు అని సెలవిచ్చావు. చావు బతుకుల్లో ఉన్నాను, రక్తములో పొరలాడుతున్న నన్ను దగ్గరికి వచ్చావయ్యా. ఉప్పు రాసి నీటి పెట్టి కడిగి నిజంగా ఇట్టి కార్యములు ఎవరూ చేయలే నా జీవితంలో, కానీ నా బ్రతుకులో ఇట్టిగా నన్ను మళ్ళీ ఆదరించిపోయా. నిజంగా ఇట్టి ఆదరించి నిన్ను ఎలా విడిచి బ్రతకగలనయ్యా? ఇట్టి ఆదరించిన నిన్ను ఎలా నేను మర్చిపోగలనయ్యా? నిజంగా యాకోబు నేను చెప్పిన మాట నెరవేరు వరకు నిన్ను విడవనంటున్నాడు. నిన్ను ఏమాత్రుడి